వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీక్వెన్స్లో రిమైనింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు కౌంట్ ఎందుకు యూస్ చేస్తామో తెలుసుకుందాం. దానికోసం మనం ఒక లిస్ట్ అండ్ ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం. ఏ అనే వేరియబుల్ని కన్సిడర్ చేశాను. లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఏ వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకి 1 అని వచ్చింది. అండ్ అగైన్ ఈ లిస్ట్లో వన్ మోర్ టైం 10ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి 2 అనే వాల్యూ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కౌంట్ అనే సీక్వెన్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా ఒక లిస్ట్ కానీ టపుల్ కానీ స్ట్రింగ్ కానీ తీసుకున్నప్పుడు దానిలో స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది కదా, అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ నంబర్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనం 10ని పారామీటర్గా పాస్ చేసాం కాబట్టి లిస్ట్లో 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, అందుకని మనకి 2 అనే నెంబర్ రిటర్న్ అయింది. సో అలానే బి అనే వేరియబుల్ తీసుకున్నాను. నేమ్ డాట్ కౌంట్ ఆఫ్ ఎం అని పాస్ చేశాను. ప్రింట్ బి. రన్ చేసి చూద్దాం. మనకి బి వాల్యూ కూడా 2గా రిటర్న్ అయింది. ఎందుకంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, అందుకని మనకి 2 అనే వాల్యూ రిటర్న్ అయింది. ఇప్పుడు ఇండెక్స్ సీక్వెన్స్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో దానికోసం ఏ అనే వేరియబుల్ని తీసుకున్నాను. లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ n అని పాస్ చేశాను. అండ్ ప్రింట్ ఏ వాల్యూ. మనకి 0 రిటర్న్ అయింది. అండ్ అగైన్ బి ఈక్వల్స్ టు లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 30 అని పాస్ చేశాను. ప్రింట్ ఆఫ్ బి. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి 3 అనే వాల్యూ రిటర్న్ అయింది. సో ఇక్కడ మనం గమనిస్తే మనం కన్సిడర్ చేసిన లిస్ట్లో 10 అన్నది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. బట్ ఇండెక్స్ మెథడ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం పాస్ చేసిన వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో చెప్తుంది. సో ఇక్కడ మనం చూస్తే 10 అన్నది 0th అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. బట్ మనకి 0నే రిటర్న్ అయింది. సో ఏదైనా వాల్యూ మోర్ దెన్ 1 టైం రిటర్న్ అయ్యి అప్పుడు మనం ఇండెక్స్ మెథడ్ని పాస్ చేసామంటే ఫస్ట్ టైం ఎక్కడ ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ టైం మనకి 0th పొజిషన్లో ఉంది కాబట్టి 0 అనే రిటర్న్ చేసింది. అలాగే 30 అన్నది ఈ లిస్ట్లో థర్డ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి 3 అనే వాల్యూ రిటర్న్ అయింది. ఇప్పుడు మెంబర్షిప్ సీక్వెన్స్ గురించి తెలుసుకుందాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్నవి 2 టైప్స్, ఇన్ అండ్ నాట్ ఇన్. ఇప్పుడు ఇన్ అనే ఆపరేటర్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. 10 ఇన్ లిస్ట్ అని పాస్ చేశాను. ఏని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి ట్రూ అన్న వాల్యూ రిటర్న్ అయింది. ఇలా ఎందుకు అయిందంటే 10 అన్న వాల్యూ లిస్ట్లో ఉంటే అప్పుడు మనకి ట్రూగా రిటర్న్ అవుతుంది. ఇక్కడ 10కి బదులు 100 తీసుకుందాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఫాల్స్గా రిటర్న్ అయింది. బికాజ్ 100 అన్న వాల్యూ లిస్ట్లో లేదు కాబట్టి మనకి ఫాల్స్ అని రిటర్న్ అయింది. సో ఇలా మనం కన్సిడర్ చేసిన సీక్వెన్స్లో ఆ వాల్యూ ఉంటే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు నాట్ ఇన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. 10 నాట్ ఇన్ లిస్ట్ ప్రింట్ ఏ. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఫాల్స్గా రిటర్న్ అయింది. బికాజ్ లిస్ట్లో 10 ఉంది, బట్ మనం నాట్ ఇన్ ఆపరేటర్ని యూజ్ చేసాం. మనం కన్సిడర్ చేసిన లిస్ట్లో మనం పంపించిన వాల్యూ లేకపోతే ట్రూగా రిటర్న్ అవుతుంది, ఉంటే ఫాల్స్గా రిటర్న్ అవుతుంది. ఇక్కడ 10 అన్న వాల్యూ ఉంది కదా, సో అందుకని ఫాల్స్గా రిటర్న్ అయింది. ఇప్పుడు 10కి బదులు 100 పాస్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి ట్రూగా రిటర్న్ అయింది. సో దీస్ ఆర్ ది మెంబర్షిప్ ఆపరేటర్స్. రిమైనింగ్ సీక్వెన్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ.